అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి వినిపిస్తున్న వార్తలు. రామచంద్రాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త చైర్మన్గా అక్కల రిస్వంత్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి హాజరై మునుపటి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతుల కోసం మార్కెట్ కమిటీ పాలకవర్గం అండగా నిలవాలని సూచించారు. అలాగే సామాజిక వర్గాల సమతుల్యతని పరిగణించి పాలకవర్గం సభ్యుల్ని ఎంపిక చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏఎంసీ చైర్మన్ గారిని, అలాగే వైస్ చైర్మన్ దడాల నాగార్జున గారిని, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా నేను, అలాగే పూల్సిరి చంద్రశేఖర్ గారు కూడా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐవీఆర్ కాల్స్ ద్వారా చైర్మన్ గారిని నియమిస్తే అధిష్టానం మిగిలిన సభ్యులందరినీ కూడా నా సహచరులు, సోదర సమానులు పూల్సిరి చంద్రశేఖర్ గారు, నేను కూడా ఈ మెంబర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం హార్నిష్లు కృషి చేసిన వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. అలాగే ఈరోజు కూడా అన్ని సామాజిక వర్గాల్ని మరి పరిగణలోకి తీసుకుని ఈ కమిటీ వేయడం జరిగింది. అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ముఖ్యంగా రిస్వంత్ రాయ్ గారు అధికారంలో లేనప్పుడు నిరంతరం పార్టీ కోసం శ్రమించి కష్టపడిన వ్యక్తి. దడాల నాగార్జున గారు కూడా, మిగతా కార్యవర్గం కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ చెప్తా ఉన్నారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటుంది, నిరంతరం కలిసే ఉంటుంది, కలిసి ఉండండి అందరూ అని. అందులో భాగంగా ఈ రోజున పూల్సిరి చంద్రశేఖర్ గారు, మేము కూడా 2 పార్టీలని ఎక్కడ విభేదాలు లేకుండా, 3 పార్టీలు, బీజేపీ కూడా ఎక్కడ విభేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ప్రతిపక్షం లేని వైసీపీ పార్టీ మాత్రం ఇంకా బుద్ధి రాలా. 11 సీట్లకు పరిమితం అయిపోయినా బుద్ధి రాలా. ఇంకా రాపరాపా నరికేస్తూ ఉంటారు, వ్యాక్సినేషన్ పెంచి పోషిస్తూ ఉంటారు. ఏదో 2029లో మేము వస్తాం ఉన్నారు. ఎక్కడికి వస్తారు? 11 సీట్లకు వచ్చి ఎక్కడికి వచ్చారు? అసెంబ్లీకి వచ్చారా? వాళ్ళు అంటుంది కరెక్టే. 2029 మేము అసెంబ్లీలో రావడానికి ట్రై చేస్తాం, ప్రతిపక్ష హోదా పొందని చెప్తున్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. అంటే రాపరాపా నరికేయడం మీ ఒక్కరి సొంతమేనా? మీరు నరుకుతూ ఉంటే ఇంట్లో కూర్చుంటారనుకున్నారా? అయితే మా పార్టీ అధినాయకులు ఎవరో కూడా మేము తిరగబడతాం, మేము రపరపా నరికేస్తామంటే ఉపేక్షించరు. మంచి దారిలోనే వెళ్దాం అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మా అందరినీ కూడా. అతనికి మతి భ్రమించింది. మీరెవరూ కూడా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి. మంచిదే, రాపరాపా నరికేస్తా 29లో అని ప్రచారం చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు వస్తే నరికేస్తారని ఆల్రెడీ రానివ్వకుండా, అసెంబ్లీకి రానివ్వకుండా చేశారు, ప్రతిపక్ష హోదా లేకుండా. ఇంకా 11 ఒకటవుతుంది. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు వేసే చిందులు. అలాగే అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు నోటికి తిట్టి, తల్లులను తిట్టి, ఆడవాళ్ళని ఉద్దేశించి తిట్టి, ఈరోజు లోపడేస్తుంటే గాంధీవాదం తీసుకున్న వాళ్ళలాగా అమాయకుళ్ళ కులాన్ని అడ్డెట్టుకోవడం ట్రై చేస్తూ ఉన్నాడు. ఇతనికి సిగ్గుందా అసలు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నానా బూతులు తిట్టేవారు, తల్లుల మీద, భార్యల మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా ఏ రోజైనా ఆయన కులం అడ్డు పెట్టుకున్నారా తప్పులు చేసి? ఈరోజు పలికి మాలిన సన్నాసులందరూ కూడా మైక్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేకపోతే సభ్య సమాజంలో బూతులు తిట్టడం, వీళ్ళని వెనకేసుకు రావడం, మళ్ళీ ఆయన ఓదార్పు యాత్రలు చేయడం. అసలు రపరపా నరికేయడం తప్పు లేదన్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే కూడా ఉన్న వాళ్ళకి బుద్ధి ఎలా ఉంటుంది? అతను పుట్టినరోజు రోజున ఒక నిండు గర్భిణిని కాలుతో తన్నాడు మూర్ఖుడు. ఇలాంటి మూర్ఖులు పెంచి పోషిస్తూ
ఎటు తీసుకెళ్దాం అనుకున్నారు. మళ్ళీ పైగా మెయిల్స్ పెట్టించడం, వచ్చిన పెట్టుబడిదారులకి ఇక్కడ రాకండి, వ్యాక్సినేషన్ పెంపొందిస్తాం మేము వస్తాయని చెప్పి మెయిల్స్ పెట్టడం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లే. వాళ్ళు ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి, సర్వనాశనం చేస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని. అదో విషవృక్షం, వాళ్ళు పట్టించుకోవాల్సిన పని లేదు. మన ఎన్డీఏ కూటమి ఎప్పుడు కలిసే ఉంటుంది. మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగు జాడల్లో మేమందరం కలిసి ఉంటాం, కలిసి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.